మనము మార్కెట్లో దొరికేటువంటి ఈ విభూతి, పసుపు, కుంకుమ, గంధము, మరి ఆవు నెయ్యి, అదేవిధంగా ఆయిల్స్ వేటిని కూడా పూజలో ఉపయోగించకూడదు. అవన్నీ కూడా కలుషితం అయిపోయినాయి, కల్తీ అయిపోయినాయి అని తెలుసుకున్నాం కదా. వాటిని వాడద్దు అని తెలుసుకున్నాం. మరి ఎట్లాంటివి వాడాలి అంటే పసుపు మనమే తయారు చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో పసుపు కొమ్ములు అవన్నీ దొరుకుతాయి. పసుపు పొడి కాకుండా కొమ్ములు తెచ్చుకోండి. మీరు శుచిగా శుభ్రంగా ఉండి నాన్ వెజ్ తినకుండా ఉన్నటువంటి రోజున ఉతికినటువంటి వస్త్రాలను ధరించి, అంటే ఆ రోజు మీ ఇంట్లో, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థాలు మీ ఇంటి, అంటే పూజా సామాగ్రి ఏది తెచ్చుకున్నా సరే మీ ఇంటికి, మీరు ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదు. మీ ఇంట్లో శుచిగా శుభ్రంగా ఉండాలి. మీ ఇంట్లో జాత శౌచం కానీ మృత శౌచం కానీ ఏది ఉండకుండా చూసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో స్త్రీలకు ఎవరికి కూడా ఋతు సంబంధ దోషాలు లేకుండా చూసుకోండి. అంటే ఆ లేని రోజుల్లోనే మీరు ఉతికినటువంటి వస్త్రాలను ధరించి తలస్నానం చేసి మార్కెట్కి వెళ్ళి పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి. పసుపు కొమ్ముల్ని తెచ్చుకొని మంచిగా వాటిని శుభ్రంగా కడగండి. కడిగి నీడలో లేదా ఎండలో మంచిగా ఆరబెట్టండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ అంతే శుచిగా శుభ్రంగా ఉండి వాటిని ముట్టాలిగా. ముట్టి అంటే మళ్ళీ ఉతికిన వస్త్రాలు ధరించి స్నానం చేసి మడిగా ఉండి వాటిని ముట్టి వాటిని తీసుకొని ఒక గ్రైండర్ తీసుకోండి, లేదా రోల్ అయినా సరే, గ్రైండర్ అయినా సరే రోల్ అయినా సరే. వాటిల్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ముందుగా ఆ గ్రైండర్ని కానీ రోల్ని కానీ, రుబ్బు రోల్ అంటాం కదా, ఆ రుబ్బు రోల్ని కానీ శుభ్రంగా సరిపేసి మంచిగా కడగండి. కడిగేసిన తర్వాత అది మంచిగా ఎండలో పెట్టండి. మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక ఉతికినటువంటి వస్త్రంతో అదంతా తుడవండి. తుడిచి ఆ పసుపు కొమ్ముల్ని ఆ గ్రైండర్లో కానీ రుబ్బు రోల్లో కానీ వేసి దంచండి, లేదా గ్రైండ్ పట్టండి. పట్టిన తర్వాత ఒక శుభ్రంగా ఉన్నటువంటి జల్లెడ కానీ ఒక గుడ్డ కానీ, అంటే ఒక క్లాత్ కానీ తీసుకోండి. అది కూడా శుభ్రంగా ఉండాలి, ఉతికింది అయి ఉండాలి. అది తీసుకొని మంచిగా వస్త్రగాలితం ఒక ప్లేట్లో, ఆ ప్లేట్ కూడా మంచిగా శుభ్రంగా ఉండాలి, కడిగిన ప్లేట్ అయి ఉండాలి. ఆ ప్లేట్లో వస్త్రగాలితం చేయండి. చేసిన తర్వాత ఒక శుభ్రంగా కడిగినటువంటి, అంటే సరిపేసి మంచిగా శుభ్రంగా తోమినటువంటి కడిగినటువంటి ఒక డబ్బాలో పోసి ఆ పసుపుని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ ఆ పసుపుని ఎవరు కూడా తాకకుండా చూసుకోండి. ఆ పసుపుని మళ్ళీ మీరు వంటల్లోకి ఉపయోగించకూడదు, కూరల్లోకి ఉపయోగించకూడదు. దాన్ని కేవలము మీరు పూజ కోసం మాత్రమే వాడుకోండి. ఓకేనా? మరి ఆ పసుపుతోటి మీరు ఇంట్లో మీ మీ విగ్రహాలకు కానీ మీ ఫోటోలకు కానీ ఆ పసుపునే పూజ కోసం ఉపయోగించండి. ఓకేనా? అదేవిధంగా మీరు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్తే ఆ పసుపుతోటే మీరు పూజ చేసుకోండి. ఇంకా ఆ పసుపుని ఎప్పుడు తాకినా సరే శుచిగా శుభ్రంగా ఉండి మడి వస్త్రాలను ధరించి, ఉతికినటువంటి వస్త్రాలను ధరించి మాత్రమే ఆ పసుపు కానీ కుంకుమ కానీ ఆ పసుపుని మీరు తాకండి. ఓకేనా? మిగతా సమయాల్లో ఆ పసుపుని ముట్టద్దు. ఆ పసుపుని మీరు పూజ కోసము ఉపయోగించుకోండి, మీ ఇంట్లో కానీ లేదా ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ. ఓకేనా? అది ఓకే. థ్యాంక్ యూ. మనము మార్కెట్లో